తెలుగు ఆడియో బుక్ ఛానల్కు స్వాగతం. అమరావతి కథలు. సత్యం శంకరమంచి. సిరి శాంతి. కొడవటి గంటిలో గొల్ల సిద్ధయ్య రాత్రంతా పొలానికి కాపలా కాసి తెలతెలవారుతుండగా ఇంటికెళ్దామని ఒక్కసారి పొలమంతా పారచూస్తే చేను మధ్యనేదో తళుక్కుమంది. కళ్ళు నిలుముకొని మళ్లీ చూశాడు సిద్ధయ్య. మళ్లీ తళుక్కుమంది. అది మెరుస్తున్న రాయి. పరుగున వెళ్లి చేతిలోకి తీసుకున్నాడు. బరువుగా ఉంది. తెల్లవారి సూర్యకిరణాలు మీద పడుతుంటే మరింత మెరుస్తోంది. ఆ మెరుపురాయిని ఏం చేయాలో సిద్ధయ్యకి తెలియలేదు. ఎలాగూ చద్ది తిని అమరావతి వెళ్తున్నా గదా, అక్కడ ఎవరికన్నా ఇచ్చేద్దాం అనుకున్నాడు. మొల్లో దోపుకుంటే నడుం పడిపోయేంత బరువుగా ఉంది. అది 66 క్యారెట్ల వజ్రం. అమరావతిలో పనిచూసుకుని అలిసిపోయి వనిజేపల్లి ముత్యాలింటి ముందు అరుగుమీద కూర్చుని ఉసూరంటూ స్తంభాన్ని కానుకొని రొంటినున్న బరువు తీసి పక్కన పెట్టి విశ్రాంతి తీసుకుంటున్నాడు సిద్ధయ్య. రత్నవర్తకుడైన ముత్యాలు అప్పుడే ఇంట్లోంచి బయటకొస్తూ సిద్ధయ్యని, పక్కనున్న వజ్రాన్ని చూసి ఆశ్చర్యపోయాడు. వజ్రం మీదే కళ్ళు నిలిపి బిత్తరపోతున్న ముత్యాలను చూసి సిద్ధయ్య కంగారుగా లేచి, అయ్యగారు, ఈ రాయి కావాలేటండి అన్నాడు. ఎంతకిస్తావ్ అన్నాడు ముత్యాలు. రాళ్లు కొనుక్కుంటాడేటి పిచ్చిమాలోకం అనుకుంటూ, ఓ పొగాక్కాడు ఇవ్వండి, రాయిచ్చేస్తా అన్నాడు సిద్ధయ్య. ఒకటేమిటి, పట్టెడి పొగాకు చేతిలో పెట్టి రాయందుకున్నాడు. 10 రోజులకి సరిపడా పొగాకు దొరికినందుకు పొంగిపోతూ కొడవటి గంటి వైపు నడిచాడు సిద్ధయ్య. ముత్యాలు ఆ వజ్రానికి మెరుగుపెట్టి చూశాడు. సూర్యబింబంలా వెలిగిపోతోంది. అంత బరువైన విలువైన వజ్రాన్ని తానింతవరకు చూడలేదు. తోటి వర్తకులకి చూపించాడు. అందరూ ముక్కున వేలేసుకున్నారు. రాజాదిరాజుల దగ్గరుండాల్సిన రత్నం నీకెలా వచ్చిందని అడిగారు. నవ్వి ఊరుకున్నాడు ముత్యాలు. ఈ వార్త ఆ నోటా పాకి వెంకటాద్రి నాయుడు చెవిలో పడింది. ముత్యాల్ని రప్పించాడు నాయుడు. రత్నారహారాలు చేయిద్దామనుకుంటున్నాను, నీ దగ్గర జాతిరత్నాలేవైనా ఉంటే చూపించు అన్నాడు. ముత్యాలు తన దగ్గరున్న రత్నాలు కెంపులు అన్నీ పరిచాడు. నాయుడికి తృప్తి కలగలేదు. ఇంకా గొప్పజాతి రత్నాలు లేవా అన్నాడు. ముత్యాలికి నాయుడి మనస్సు తెలిసింది. ఒక్క క్షణంలో తిరిగొస్తా అని ఇంటికెళ్లి సిద్ధయ్య ఇచ్చిన వజ్రాన్ని తీసుకొచ్చాడు. సభలో అందరూ చూస్తుండగా పెట్టె తెరిచాడు. అందరి కళ్ళు జిగేల్మన్నాయి. సభ అంతా వెలిగిపోతోంది. దేవతామణి ఆకాశం నుంచి రాలినట్లుంది. కొంతసేపటికి అందరూ తేరుకున్నారు. దీని ముందే మాకెందుకు చూపించలేదు అన్నాడు నాయుడు. నాయుడికి కోపం వచ్చిందని తెలిసింది ముత్యాలికి. దీనికి తగిన వెల ఇవ్వలేమనే కదా మాకు చూపించలేదు అన్న భావం ఉంది ఆ ప్రశ్నలో. ముత్యాలికి ఎటూ తోచక ప్రభువులు గ్రహించాలి. ఇది అపురూప వజ్రమని తమకు తెలిసిందే. ముచ్చటపడి నేనుంచుకుందామనుకుని నసిగాడు ముత్యాలు. నాయుడు ముఖం మీద బొమ్మముడి విడలేదు. అయితే ఇప్పుడెందుకు చూపించినట్లు? తమ మనసు తెలుసు కనుక అన్నాడు ముత్యాలు. మా మనసుని మీరు ఆలస్యంగా గ్రహించారు. సరే, వెల నిర్ణయించండి అన్నాడు నాయుడు. మీరు రత్న పరీక్షలో నిపుణులు. మీకు వెల నిర్ణయించి చెప్పేవాణ్ణా అన్నాడు ముత్యాలు. సరే, ఈ రత్నం వెల 10 లక్షల రూపాయలు అన్నాడు నాయుడు. సభలో అంతా బిగుసుకుపోయారు. అనుకున్న దానికంటే కొంచెం ఎక్కువే అనుకున్నాడు ముత్యాలు. నాయుడు మళ్లీ గొంతు సవరించుకుని అన్నాడు, కానీ ఈ వజ్రానికి 10 లక్షలే కాదు, 20 లక్షలు ఇస్తున్నా. మిగతా 10 లక్షలు ఎందుకో తెలుసా? ఈ రత్నం ఎక్కడ దొరికిందో చెప్పాలి. ముత్యాలు నాయుడు ముందు చేతులు జోడించి కొడవటి గంటి సిద్ధయ్య గురించి చెప్పాడు. నాయుడు సభ చాలించి హుటాహుటిన హుకుంలు జారీ చేశాడు. ఏనుగులు, గుర్రాలు, పల్లకీలు, మంది మార్బలంతో స్వయంగా కొడవటి గంటికి బయలుదేరాడు. ముందు గుర్రాల మీద వెళ్లిన వాళ్లు సిద్ధయ్య ఇల్లెక్కడో కనుక్కుని నాయుడికి ఎదురుగా తీసుకొచ్చారు. సిద్ధయ్య వణికిపోతూ వచ్చి నుంచున్నాడు. ముత్యాలు ఇచ్చిన రాయెక్కడ దొరికిందయ్యా అని అడిగాడు నాయుడు. సిద్ధయ్య కళ్ళ నీళ్లైపోయి అన్నాడు, నా అరెకరం చెక్కలోనేదయ్యా, తప్పైపోయిందరా. ఏదో మెరుస్తున్న రాయి కదా అని ఏరుకొచ్చా. ఆయన అబ్బురంగా చూస్తుంటే ఇచ్చానయ్యా. నేను అడిగింది ఒక్క పొగాక్కాడేనయ్యా, ఆయనే పట్టడిచ్చిండు. తప్పు నాదేనయ్యా అంటూ సాగిలపడ్డాడు. నీ పొలం ఎక్కడో చూపించమన్నాడు సర్దార్లు. సిద్ధయ్య దోవ చూపించగా ఆ అరెకరం చెక్కలో ఉన్న రాళ్లనబడే రత్నాల్ని బస్తాలకెత్తి తిరుగు ప్రయాణం అయ్యారు. సిద్ధయ్యని పిలిచి నాయుడు అడిగాడు, నీకేం కావాలి అని. నాకేం వద్దరా అన్నాడు సిద్ధయ్య. పొలంలో పంట పాడైందని అతని బాధ. నాయుడు నవ్వుతూ, నీకు 10 ఎకరాల మాన్యం, బండెడి పొగాకు ఇస్తున్నాను అని వెళ్లిపోయాడు. సిద్ధయ్య తన అదృష్టానికి పొంగి తబ్బిబ్బైనాడు. ఆ తర్వాత జీవితమంతా కమ్మగా తిన్నాడు. 10 మందికి పెట్టాడు, హాయిగా చుట్టకల్చుకుంటూ. ఏందబ్బా ఈ పిచ్చిమారాజులు రాళ్ళు కొనుక్కుంటారేటి అని చచ్చిపోయేదాకా ఆశ్చర్యపోయాడు. తృప్తిగా వెళ్లిపోయాడు. ఆ తృప్తి, ఆ శాంతి నాయుడికి ముత్యాలకి దొరకలేదు. మా ఛానల్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.